నమస్కారం హెలపురి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. దెందులూరులో టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్త. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సిడబ్ల్యూసి సిఎస్ ఎంఆర్ఎస్ సాయిల్ మరియు కాంక్రీటింగ్ అధికారులు. జిల్లా వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ ధరలపై టీడీపీ వినూత్న నిరసన. జిల్లాలో ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శనివారం బుట్టాయిగూడెం మండలం విప్పలపాడు గ్రామంలో జరుగుతున్న ఈ క్రాప్ బుకింగ్ ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విలేజ్ అసిస్టెంట్ నుండి ఈ క్రాప్ బుకింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుని రాజమ్మ అనే రైతు వ్యవసాయ పొలంలో ఆ రైతు వివరాలను కలెక్టర్ నమోదు చేసి రైతు ఫోటో కూడా ట్యాబ్ లో తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 6,03,290 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇప్పటి వరకు 5,29,012 ఎకరాలు పంట వేశారని, అందులో ఇప్పటి వరకు 4,21,181 ఎకరాల ఈ క్రాప్ నమోదైందని ఆయన తెలిపారు. ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ క్రాప్ నమోదు చేసుకోవడం వల్ల డాక్టర్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, 0 వడ్డీ పథకం రుణాలు మంజూరు చేయడానికి వీలవుతుందని ఆయన తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్ అమలుకు అవకాశం కలుగుతుందని, వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. సిసిఆర్సి కార్డులు మంజూరు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పెట్రోల్ ధరలపై చేపట్టిన టీడీపీ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెట్రోల్ ధరలకు నిరసనగా దున్నపోతులతో బొలెరో వాహనాన్ని లాగిస్తూ ధరల పెంపుపై టీడీపీ శ్రేణులతో చింతమనేని నిరసన తెలిపారు. నిరసన అనంతరం మెమరాండం ఇవ్వడానికి ఎంఆర్ఓ కార్యాలయంలోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులను తోసుకుంటూ వెళ్లి ఎంఆర్ఓకు చింతమనేని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వైకాపా టీడీపీ శ్రేణుల ఎదురు పడటంతో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు తోపులాటకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ నిత్యావసరాల ధరలను తగ్గించాలని ప్రజల కోసం పోరాడుతుంటే వైసీపీ నేతలు పోలీసులతో కలిసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఫోన్ లేదు, నాకేదో ఫోన్ ఇవ్వు, చెప్పు. ఏదో ఫోన్ ఎవరుంటే వాళ్ళకి ఇస్తాం సార్. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎవరండి చెప్పింది మీకు? జాగ్రత్త.
రండి మీకు ఇచ్చేద్దాం అది ఒకసారి ఫోన్ చేయవు రానా బాబు కెమెరా లెన్స్ ముందు పెడతాం ఆయన కనపట్లే ఎవరికి ఇస్తున్నారు ప్రభుత్వాన్ని పంపించారు చెప్పి ఈ ప్రభుత్వం తొందరగా పూర్వకాలం కోరుకోండి మీరు నాకంటే ఎక్కువ ఇబ్బంది పడతారు చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున పెరిగినటువంటి డీజిలు, పెరిగినటువంటి పెట్రోలు, పెరిగినటువంటి గ్యాసు, నిత్యావసర వస్తువులు వాటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొంతమేరకైనా ఒత్తిడి పెంచుదామనేటువంటి ఉద్దేశంతో పేదవారు బతుకు భారమైపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఒక కార్యక్రమాన్ని తీసుకుని శాంతియుత వాతావరణంలో మేము నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ రోజున పోలీసులను అడ్డం పెట్టుకుని తహసీల్దార్కి కూడా వినతి పత్రం ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఆంక్షలు పెడుతున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ గారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? మేము తహసీల్దార్ని కలవకూడదని, మేము రిప్రజెంటేషన్ ఇవ్వకూడదని, మేము నిరసన తెలియజేయకూడదని అడిగే హక్కు మీకుందా అని అడుగుతున్నాం. మేమేమి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొట్టలా, ఎవరి మీద గొడవలకు పోవటల్లా, ఎవరిని మేము దూషించటల్లా, ఎవరిని కనీసం విమర్శ చేయటల్లా, ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రని మేలుకొల్పుదామనేటువంటి మా చిన్నపాటి ఈ ప్రయత్నానికి కూడా మీరు సహకరించకపోగా మమ్మల్ని అడ్డుకుంటాం. ఇది ఎంత మట్టుకి సబబని చెప్పి పోలీసు వారిని అడుగుతా ఉన్నాం. ఇది ప్రభుత్వం యొక్క అణిచివేత ధోరణికి నిదర్శనం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఎన్ని రోజులు పోలీసులను అడ్డం పెట్టుకుని మమ్మల్ని అణిచివేద్దామని మమ్మల్ని మా కార్యకర్తల్ని మీరు చూస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 75 రూపాయలు ఉండేటువంటి పెట్రోలు 108 రూపాయల దాకా దేగిచ్చారు. ఇదంతా చెస్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే డబ్బుల్లో మీరు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డీజిల్ ఎట్లాగే పెంచారు, గ్యాస్ కూడా కనీసం 400 రూపాయలు అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది. ఆడపిల్లలు గ్యాస్ వెలిగించాలంటే ఇది వరకు పొగసూరిపోయి కళ్ళంటే నీళ్ళు వచ్చాయి, పొగ పొయ్యిలండగా ఈ రోజున గ్యాస్ పొయ్యిల మీద కూడా ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితిని ఈ రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విషయాలు అదే కాదు, నూనె కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ ప్రతి వస్తువు కూడా ఈరోజు ఖరీదైపోయింది. జగన్మోహన్ రెడ్డి బ్రాందీ షాపులతో మందు తాగి పేదవాడు గుల్లైపోయాడు. వాడిని ఆర్థికంగా పొంగ తీసేసింది. ఎవరైతే పేదవారు ఓట్లేశారో వాళ్ళ జీవితాలతో చెలగాట్లు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే కాదు, ఈ రోజున పేదవారి యొక్క కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోయినాయి. నువ్వు సంవత్సరానికి 18,000 వేస్తేనా, నువ్వు 14,000 పిల్లలు చదువుకుంటే వేస్తేనా సరిపోయిందా అని అడుగుతున్నా. 14,000 వేస్తే వాడి దగ్గర 50,000 వసూలు చేసావు, 18,000 వేస్తే వాడి దగ్గర ₹1,00,000 వసూలు చేస్తున్నావు. ఇదంతా దోపిడీ కాదా అని అడుగుతున్నాం మేము. నీవు బ్రతకడానికి, నీ నాయకులు బ్రతకడానికి, నీ కార్యకర్తలు బ్రతకడానికి ఉపయోగపడే స్కీములు తప్ప ప్రజలకు ఉపయోగపడుతున్నాయా అని అడుగుతున్నాం. ఒక్కొక్క కుటుంబం మీద ఎన్ని రకాల దోపిడీలు జరుగుతున్నాయో కూడా మీరు ఈ విషయాన్ని గమనించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం పోతేనే తప్ప ఈ ధరలు తగ్గవు. జగన్ పోతే తప్ప ధరలు తగ్గవు. జగన్ యొక్క బాధుడు, జగన్ యొక్క గుద్దుడికి జనం బెంబేలు ఎత్తిపోతున్నారు. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ
పనులు దొరికితే ఇసుక దొరికితే సిమెంట్ పెంచి స్టీల్ పెంచి ప్రతి దాంట్లోనూ కమిషన్ కక్కుర్తుపడి నువ్వు చేస్తున్నటువంటి దోపిడీని అరికడదామనేటువంటి ఒక చిన్నపాటి చర్య. దీన్ని పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకుంటున్నారు. ఎంతమంది పోలీసులు అడ్డుపడినా సరే మేము తహసీల్దార్కి వినత పత్రం ఇవ్వందే మేము వెనక్కి తిరగము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగముగా PMGSY అవగాహన సదస్సు ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏలూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ గ్రామీణ రహదారులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డి చంద్రభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ PMGSY పథకం ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ కలిగినదని వివరించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వై హరిహరనాథ్ CEO జిల్లా ప్రజా పరిషత్ గ్రామీణ రహదారుల నిర్మాణంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ల కృషిని అభినందించారు. జిల్లాలో ఇప్పటి వరకు PMGSY 1 పథకంలో 339 ఆవాసాలను కలుపుతూ 154 కోట్ల వ్యయంతో 685 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను మరియు PMGSY 2 పథకంలో 32 ఆవాసాలను కలుపుతూ 65.36 కోట్ల వ్యయంతో 118 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను పూర్తి చేయడం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల సుబ్బారావు కార్యనిర్వాహక ఇంజనీర్ PR డివిజన్ జంగారెడ్డిగూడెం, శ్రీ KSSS శ్రీనివాసరావు కార్యనిర్వాహక ఇంజనీర్ PRI డివిజన్ ఏలూరు వారు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్లు, గ్రామ సర్పంచ్లు మరియు కాంట్రాక్టర్లు హాజరయ్యారు. జంగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టమైన పని అయినా కానీ మన వాళ్ళు చేస్తున్నారు. మన డిపార్ట్మెంట్ మన దగ్గర చాలా తక్కువ ప్రోగ్రామ్ మన దగ్గర లేదు. తూర్పుగోదావరి జిల్లాలో పక్క జిల్లాలో చేస్తున్నారు. వెస్ట్ గోదావరిలో లేదు, తూర్పుగోదావరి జిల్లాలో చేస్తున్నారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, ఇంకా మిగతా జిల్లాలు కూడా చేస్తున్నట్టున్నారు. సో అక్కడంతా కూడా అది చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎక్కడైతే హిల్ టాప్ విలేజెస్, కొండ పైన ఊర్లు ఉంటాయి, కొండ కింద నుంచి ఆ కొండకు రోడ్లు వేసారు గ్రామాలు. సో ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో ఈ PMGSY స్కీమ్ కింద డబ్బులు వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఖర్చు పెడుతున్నాము. మెయిన్గా మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ వర్క్స్ అన్ని చేస్తున్నాము. ఇది వచ్చిన తర్వాత మన ఇంజనీర్ల కెపాసిటీ కూడా బాగా పెరిగిపోయింది. అంత మునుపు తార్ రోడ్లు వేయడం అంటే చాలా తక్కువ మందికి ఆ పరిజ్ఞానము, అనుభవం ఉండేది. ఒకసారి PMGSY ప్రోగ్రాం వచ్చిన తర్వాత మొత్తం మన ఇంజనీర్లంతా తార్ రోడ్లు వేయడంలో బాగా ఇప్పుడు కెపాసిటీ వచ్చేసింది. బాగా మంచి ఎఫిషియన్సీ కూడా వచ్చేసింది. అదర్ డిపార్ట్మెంట్స్తో కంపల్సరీగా ఆ కాంట్రాక్టరే 5 సంవత్సరాల పాటు ఆ వేసిన రోడ్డు యొక్క భాగంచాము. అదేవిధంగా ఆ రోడ్లను 5 సంవత్సరాల పాటు నిర్వహించి 5 సంవత్సరాలు దాటిన తర్వాత కొన్ని రోడ్లకు మళ్ళీ ఇంకోసారి దానిపైన రోడ్డు మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాము. సో ఈ కార్యక్రమంలో PMGSY phase 1 పనులన్నీ అయిపోయేసాము, phase 2 పనులన్నీ అయిపోయేసాము. నేను వచ్చిన తర్వాత ఈ phase 2లో 3 పెద్ద బ్రిడ్జిలు కట్టారు. ఈ కోనంగి బ్రిడ్జ్ అని మనకి దగ్గరలో మన ఇంజనీర్లు చాలా కష్టపడి చేశారు. మన హెడ్ క్వార్టర్స్ DE గారు సురేష్ కానీ, మన మురళి గారు కానీ బ్రిడ్జెస్ కట్టాము. ఒక చోట బ్రిడ్జి సైడ్కు ఉన్న మట్టి అంతా బాగా పూర్ సాయం సపరేట్గా కొత్త టెక్నాలజీ ఒకటి వాడి జియో టెక్స్టైల్స్ వాటితో గోడ కట్టకుండానే, సిమెంట్ గోడ కట్టకుండానే ఆ పర్టికులర్ జియో టెక్స్టైల్ అనే ఒక వాడి ఆ మట్టి అంతా నిలబెట్టేసి తయారు చేశారు. సో ఫస్ట్ టైం ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత సెకండ్ ఒకటి PMGSY 2 అనే ప్రోగ్రామ్ కూడా ఒకటి చేశాము. ప్రస్తుతం ఇప్పుడు PMGSY 3 అనే ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది. ఒకసారి 500 పైన ఉన్న పాపులేషన్స్ అన్ని విలేజెస్ కనెక్ట్ అయిన తర్వాత కొన్ని మేజర్ రోడ్లు బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ PMGSY phase 3 స్టార్ట్ అయింది. ఈ phase 3లో మొత్తం దేశమంతా కూడా చేస్తూ ఉన్నాము. దీంట్లో మన రాష్ట్రంలో కూడా ఈ PMGSY phase 3 స్టార్ట్ చేశాము. మన జిల్లాలో ప్రస్తుతానికి ఒక 12 రోడ్లు ఆల్రెడీ టెండర్లు పిలిచి మొదలుపెట్టేశాము. ఈ ప్రోగ్రాము పూర్తిగా మన పల్లెటూళ్ళకు ఉద్దేశించిన ప్రోగ్రామే కాబట్టి పల్లెటూళ్ళకు వేసి అన్ని మెటల్ రోడ్లు లేదా మట్టి రోడ్లు తిరిగేవాళ్ళు 2000 కంటే ముందు, 2000 సంవత్సరాల కంటే ముందు. తర్వాత మన రోడ్లు చాలా బాగుపడ్డాయి. ఈ PMGSY ప్రోగ్రాం కంప్లీట్గా మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన ఈ ప్లెయిన్ ఏరియాస్లో కాకుండా హిల్లీ రీజన్స్లో కూడా ఎక్కడైతే ఈ ఇంత మునుపు మన
ఈ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉండి, అంటే తీవ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉండి అడవుల్లో ఉండే గ్రామాలు ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడ్డాము. ఆ గ్రామాలకు కూడా ఈ ప్రోగ్రాం కింద, ఈ పిఎంజెస్ ప్రోగ్రాం కింద RCPLW అంటే కనెక్టివిటీ టు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని చెప్పి సపరేట్ ప్రోగ్రామ్ టేకప్ చేసి అక్కడ కూడా రోడ్లు వేస్తున్నాం. ఈ ప్లేన్లో కంటే దానికి కూడా ఇప్పుడు కొత్తగా వేరే వేరే టెక్నాలజీస్ వచ్చాయి. అవి కూడా మనకి ఈ సెమినార్లో కొంత వివరిస్తారు మన వాళ్ళు. సో ఈ విధంగా ఈ BMJSOA అనేది చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్ మనకు, మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రోగ్రాము. సో దాని మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఆ తర్వాత మన చీఫ్ గెస్ట్ గారు అండ్ మన అదర్ ఇంజనీర్స్ అంతా వివరిస్తారు. సో ఇప్పటికీ నాకు అవకాశం. సర్పంచులు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ నమస్కారములు. ప్రధానమంత్రి గ్రామోదయ సడక్ యోజన మనకు పల్లెలకు వెలుగు తెచ్చిందండి. ఇది రోడ్లు చేపట్టే కార్యక్రమమైన ఒక నిర్దిష్టమైన అంశాలతో, లక్ష్యాలతో కూడుకున్నది. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు, మొత్తము భారతదేశానికి సంబంధించి కంప్లీట్గా ఢిల్లీలో దీన్ని రూపకల్పన చేసి అంచెలంచెలుగా దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్ళారు. అన్ని విషయాల్లో PMGSOA రోడ్డు కట్టారంటే మీకు ఆ రోడ్డు మీద లోగో కనబడిందంటే అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఈ రోడ్డు యొక్క లెంత్ ఎంత, ఎక్కడ దాకా వెళ్తుంది. ఆ రోడ్డు చిహ్నాన్ని చూసి మీరు కార్ కానీ, బైక్ కానీ, ఆటో కానీ తీసుకొని అక్కడ బయలుదేరితే గమ్యానికి 365 రోజుల్లో చేరుతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ PMGSOA. 365 రోజులు ఏ రోజైనా మీకు ఆ దారిన వెళ్ళినప్పుడు ఎక్కడ అడ్డంకి రాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ PMGSOA. అట్లాగే అది రోడ్డు కట్టిన తర్వాత సార్ చెప్పినట్టుగా 5 ఏళ్ళు ఖచ్చితంగా కాంట్రాక్టర్ ఎవరైతే కట్టారో, ఎట్లయితే మనం ఇంటికి ఫ్రిడ్జ్ తెచ్చుకుంటామో 7 ఏళ్ళ గ్యారెంటీ ఉంటుందో అట్లాగే 5 ఏళ్ళు గ్యారెంటీ ఇవ్వాలి కాంట్రాక్టర్. 5 ఏళ్ళు గ్యారెంటీ ఇవ్వాలంటే ఏమవుతుంది, కాంట్రాక్టర్ కూడా చాలా కేర్ఫుల్గా కడతారు, చాలా కేర్ఫుల్ కడతారు. ఎందుకంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఏదైనా డిఫెక్ట్ వచ్చిందంటే ఆయన రెక్టిఫై చేయాలి కాబట్టి, ఆయన చేతిలో డబ్బులు వేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన జాగ్రత్తగా మేము స్పెసిఫై చేసిన స్టాండర్డ్స్ ప్రకారమే చేస్తారు. సో మేము టెండర్ అవార్డ్ చేస్తున్నప్పుడు కూడా, వర్క్ ఎవరికైతే కాంట్రాక్టర్కి ఇస్తున్నప్పుడు కూడా ఆయన క్వాలిఫికేషను, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చేయగలడా లేదా అనేది చూసుకుంటాం. ఇచ్చిన తర్వాత కూడా కట్టుతున్నప్పుడు 3 దశలుగా ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తాం. స్టేట్ క్వాలిటీ మానిటర్ తోటి తపన పడుతుంటుంది, ఈ రోడ్డు మేము కట్టాము, ఈ రోడ్డు ప్రజలకు ఉపయోగపడేది. సో PMGSOA ముఖ్యంగా స్టార్ట్ అయింది ఏవైతే గ్రామాలకి అసలు పూర్తిగా రోడ్డు లేదో, రోడ్డు లేని గ్రామాల్లో ప్రజలు మెడికల్ ఫెసిలిటీస్కి చాలా ఇబ్బంది పడతారు. ఏమైనా సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు రీచ్ టు ద హాస్పిటల్స్. విలేజెస్లో చిన్న గ్రామాల్లో ఉండదు. సో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడాను వాళ్ళకు మంచి పటిష్టమైన రోడ్డు ఉండాలి. 365 days ఆల్ వెదర్ రోడ్ అంటాం. ఆల్ వెదర్ రోడ్ అంటే మీనింగ్ ఏంటంటే 365 days యాక్సెసిబుల్ ఉండాలి రోడ్డు. అట్లాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్కి వెళ్ళడానికి, అట్లాగే మార్కెట్ సెంటర్స్కి వెళ్ళడానికి, ఇవన్నిటికీ కూడా ఒక గ్రామం నుంచి వాళ్ళు ప్రతి దినము బయటికి వెళ్ళాలంటే ఒక రోడ్డు కావాలి, ఒక రోడ్డు అట్లీస్ట్. ఆ గ్రామానికి 2 వైపుల 2 రోడ్లు ఉన్నప్పటికీ కూడాను ఏదైతే రోడ్డు మీద మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారో అని గ్రామ సభ పెట్టి వాళ్ళని అడుగుతామో, ఏ రోడ్డు అయితే మీకు ఇంపార్టెంట్ ఆ రోడ్డు డెవలప్ చేసి దాన్ని కోర్ నెట్వర్క్ అనే ఒక మాట రాసి ఆ కోర్ నెట్వర్క్లో రోడ్లను డెవలప్ చేసుకోవచ్చు. ఆ విధంగా 500 పాపులేషన్ ఉన్న అన్ని గ్రామాలకి రోడ్లు వేయడం జరిగింది. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వేయడం జరిగింది. అది కాగా ఆ రోడ్డు వచ్చి ఇంకో రోడ్డు కలుస్తుంది కదండి, మళ్ళీ ఆ రోడ్డు వచ్చి ఇంకో రోడ్డు కలిసి మళ్ళీ ఇంకో రోడ్డుకి వెళ్ళి కలుస్తుంటారు. ఆ ఏదైతే రోడ్డు వచ్చి కలుస్తుందో దోస్ రోడ్స్ వీ కాల్ దెమ్ యాజ్ ఎ త్రూ రూట్స్ అంటాం. ఏవైతే ఈ కొత్త రోడ్ వేస్తామో న్యూ కనెక్టివిటీ అంటాం. ఏదైతే రోడ్డు మళ్ళీ ఇంకోటి వేస్తామో సార్ అన్నట్టుగా మేజర్ రోడ్స్ అంటున్నారు కాబట్టి ఆ మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అప్గ్రేడేషన్ చేస్తాం. ఆల్రెడీ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ప్రజెంట్ కండిషన్ అక్కడ ట్రాఫిక్ని బట్టి అక్కడ ప్రజెంట్ ఉన్న, అంటే అప్పుడు రోడ్డు వేసింది ప్రాపర్గా డిజైన్ చేసి ఉంటారు, మళ్ళీ ప్రాపర్గా డిజైన్ చేసి దాన్ని మళ్ళీ అప్గ్రేడేషన్ చేస్తాం.
సో పిఎంజిఎస్వై 1లో న్యూ కనెక్టివిటీ వచ్చింది, పిఎంజిఎస్వై 2 and 3లో అప్గ్రేడేషన్ ఆఫ్ త్రూ రూట్స్ వచ్చినాయి. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పారేపల్లి రామారావు తన నివాసం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కొయ్యలగూడెం పార్టీ మండల అధ్యక్ష ఎన్నిక విషయంలో కార్యకర్తల నాయకుల అభిప్రాయాలను పక్కన పెట్టి ఏకపక్షంగా కొత్త మండల అధ్యక్షుడిని నియమించారని ఆయన ఎద్దేవా చేశారు. గన్ని వీరాంజనేయులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పార్టీకి అహర్నిశలు సేవ చేసిన వారిని పక్కన పెట్టి ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొంతమందికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను పక్కన పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిమి రాంబాబు, చింతల వెంకటేశ్వరరావు, గంట అప్పలకొండ, నక్క రవి, గన్నమణి మోహన్ రావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు పారేపల్లి రామారావు. నేను పోలవరం మార్కెట్ కమిటీ చైర్మన్. నేను తెలుగుదేశం పార్టీలో 1982 నుంచి కూడా సామాన్యమైన కార్యకర్తగా పార్టీలో సభ్యత్వం తీసుకుని ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ఉన్నాను. అందుకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ పార్టీలో పనిచేయటం అనేది ఇది నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. అయితే నేను ఎంతోమంది జిల్లా అధ్యక్షుల దగ్గర పనిచేశాను, నాయకుల దగ్గర పనిచేశాను, ఎమ్మెల్యేల దగ్గర పనిచేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర కూడా పనిచేశాను. కానీ నన్ను పార్టీలో సరి అయిన గుర్తింపు నాకు ఇచ్చి, సరి అయిన గౌరవాన్ని ఇచ్చి, మా ప్రీతమ అధినేత చంద్రబాబు నాయుడు గారిని మా ఇంటికి తీసుకొచ్చి నన్ను పరిచయం చేసి నా గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పి నన్ను పార్టీలో ఒక మంచి గుర్తింపు ఇచ్చినటువంటి మహానుభావుడు మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు మాగంటి బాబు గారికి ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఒకప్పుడు పాదయాత్ర చేసినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు నందిగామ నేను వెళ్తే ఆయన పలకరిందామని ఎక్కడో దూరంగా నిలబడి ఉంటే నన్ను చూసి రామారావు అని పిలిచి నన్ను పలకరించి నా భుజం మీద చేసి చాలా సంతోషం, బాగున్నావు అని చెప్పి అడగటం, అది మాగంటి బాబు గారి దయ వల్లనే చంద్రబాబు నాయుడు గారు నాతో ఆ విధంగా మాట్లాడటం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మండల కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. మండల కమిటీ ఎన్నికల్లో ఇక్కడ మండల నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పూర్తి బాధ్యతలు వహించాలి. మండల కమిటీ ఎన్నికలకు నియోజకవర్గ కన్వీనరే బాధ్యత వహించి మరి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి నాయకుల్ని, కార్యకర్తలు అందరినీ మరి ఏకాభిప్రాయంతో కమిటీని ఎన్నుకోవాల్సిన బాధ్యత 16 ఏళ్ళు 32 మంది, 16 గ్రామ కమిటీలు 32 మంది సభ్యులు, పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీలు అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. నాతో ఇక్కడి నుంచి ఆ రోజునే 19 మంది గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు నాతో వచ్చారు. వాళ్ళ కారుల్లో 4 వచ్చారు. వీళ్ళందరూ కూడా మనకు మద్దతుగా అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఈయన అదే రోజున ప్రకటిస్తానని నాకు చెప్పి 13వ తారీఖు అక్కడ ఎన్నిక జరిగితే నిన్న మధ్యాహ్నం ఆయన ఇష్టానుసారంగా కార్యకర్తలు, గ్రామ అధ్యక్షులు, సెక్రటరీల అభిప్రాయానికి భిన్నంగా ఏకపక్షంగా ఎవరైతే ఆయన చేయాలనుకున్నాడో అతన్ని అనౌన్స్ చేయటం జరిగింది. ఇది తప్పు, ఇది చాలా బాధాకరం. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉందని చెప్తాను. వేముడోలు ఎస్ఐగా శ్రీహరి పనిచేసినటువంటి సందర్భం నా మధ్యలో వీరాంజనేయులు గారు తమ్ముడికి ఒక హత్య కేసులో మరి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రీహరి ఎస్ఐ గారు వీరాంజనేయులు గారు తమ్ముడికి సెక్షన్లు తగ్గించి కొంచెం హెల్ప్ చేసినందువల్ల మరి
ఆ ఎస్ఐ మాంగారైనటువంటి ఈ వాడపిల్ల నాగార్జున్ని ఈయన భరోసా ఇచ్చి వాళ్ళకి న్యాయం చేశాడన్న ఉద్దేశంతో కార్యకర్తలు నాయకులకు మరి అందరి మనోభావాలను దెబ్బతీసి అతని స్వార్థం కోసం నాగార్జున్ని అనౌన్స్ చేయడం అనేది జరిగిందని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. నియోజకవర్గ కన్వీనర్ని యాక్టివ్ చేసి అన్ని మండలాల్లో కూడా తిరిగి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మరి అవసరమైతే పరిశీలకులను పంపించి మరి అనౌన్స్ చేసినటువంటి కమిటీలను రద్దుపరిచి మరి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కమిటీలు వేయాలని చెప్పి ఇది పార్టీకి మంచిదని కూడా పార్టీకి శ్రేయస్కరమని కూడా నేను ఈ మీడియా ద్వారా బాబు గారికి విన్నవించుకుంటున్నాను నేను. కానీ ఈ నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదు. దానికి భిన్నంగా పార్లమెంటు అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆయన కన్వీనర్ని మభ్యపెట్టి భయపెట్టి డమ్మీ చేసి నీకు టికెట్ నేను ఇప్పిస్తాను మాట్లాడొద్దని చెప్పేసి ఆయన ఏకపక్షంగా మరి గ్రామ స్థాయికి కార్యకర్తలతోనూ నాయకులతోనూ కూడా ఫోన్లు చేసి మాట్లాడి పారేపల్లి రామారావుని తప్పిస్తున్నాను నేను చెప్పిన వ్యక్తికి మీరు సపోర్ట్ చేయాలి మండల కమిటీకి అని చెప్పడం అది నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఆయన పార్లమెంట్ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ నియోజకవర్గం నుంచి ఈ మండలం నుంచి ఎంతోమంది కార్యకర్తలు ఆయన అభినందించడానికి వెళ్ళినప్పుడు కూడా నన్ను వాళ్ళు చాలా అవమానపరచడం కూడా జరిగింది. గన్ని వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు గారు గౌరవించారు నన్ను, చాలామంది కార్యకర్తలు గౌరవించారు. కానీ ఈయన నన్ను నాపై కక్ష సాధించి నన్ను అందరి దగ్గర కూడా నన్ను తప్పించాలి, నేను ఏ నేరం చేశానని వీరాంజనేయులు గారిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఆయన బాధ్యత కోఆర్డినేషన్ చేసుకోవాలి కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీలు, అంతేగాని నియోజకవర్గ స్థాయిలో దిగజారి కార్యకర్తలతో మాట్లాడి మండల కమిటీ వేయడానికి ఆయనకు బాధ్యత లేదు. ఇది చాలా అన్యాయం. నేను ఈ విషయాన్ని క్రమశిక్షణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, నేను పార్టీ వ్యతిరేక నిర్ణయాలు ఏనాడు తీసుకోలేదు, తీసుకోబోను కూడా. కానీ ఈ విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి మొన్న ఏలూరులో మండల కమిటీ విషయంలో అభిప్రాయ సేకరణ తీసుకుంటామని చెప్పి వీరాంజనేయులు గారు నాకు ఫోన్ చేసి చెప్పారు 11వ తారీఖుని. మరి మళ్ళీ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవటం ఖాయం. మరి లోకేష్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. మరి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, మరి వారందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, ఈ పార్లమెంట్ అధ్యక్షుడు వీరాంజనేయులు గారు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలని మరి తప్పనిసరిగా మరి ఖండించాలి. నేను ఖండిస్తున్నా. మరి వారు కూడా వీరాంజనేయులు గారి మీద మరి ఈ జరిగినటువంటి పరిణామాల మీద మరి ఎంక్వైరీ జరిపి మరి ఇక్కడ కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసంఘటిత రంగ కార్మికుల నమోదు కార్యక్రమంలో అందరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మంచె మైబాబు పిలుపునిచ్చారు. ఈ రోజు మార్కెట్ యార్డ్ లో కార్మికుల నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అసంఘటిత రంగ కార్మికులకు ఇన్సూరెన్స్ మరియు ఇతర పథకాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నమోదు కార్యక్రమాన్ని ఆన్లైన్ లో ప్రారంభించిందని వారు తెలియజేశారు. మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు కార్మికుల విశ్రాంతి భవనంలో నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బయటికి నమోదుకు వెళ్లాలంటే పనులకు ఇబ్బంది కావున యాడ్ లోనే నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పల్ నాయుడు, సెక్రటరీ మంగరాజు రాము తదితరులు మాట్లాడుతూ కార్మికుల భవిష్యత్తు సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఈ నమోదును అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు గడసాల రమణ, ఎర్ర శ్రీనివాసరావు, చిన్ని నూకరాజు, భాస్కర్, నగిరెడ్డి లక్ష్మణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. హక్కులు లేకుండా ఇబ్బంది పడుతున్న అసంఘటిత కార్మికుల యొక్క సౌకర్యార్థం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం
అసంఘటిత రంగ కార్మికుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన 26వ తారీఖున ప్రధానమంత్రి గారు దీన్ని లాంచ్ చేశారు. ఆ మేరకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి హమాలీలు కానీ, గుమస్తాలు కానీ, లేదా ఆటో కార్మికులు కానీ, ఇతర అన్ని వర్గాల అసంఘటిత కార్మికులు నమోదు చేసుకోవడానికి వీలుగా మార్కెట్ యార్డ్లో ఇక్కడ ఈ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. దీనికి చైర్మన్ గారు, మన మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచి మైబాబు గారు వచ్చి ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా దీంట్లో ఏం బెనిఫిట్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటించారు. ప్రమాదం వల్ల మరణించినా లేదా ప్రమాదం వల్ల పూర్తి స్థాయి అంగవైకల్యం ఏర్పడితే 2 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించారు. అదేవిధంగా పాక్షిక అంగవైకల్యం అయితే ₹1,00,000 ఇన్సూరెన్స్ ప్రకటించడం జరిగింది ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి. అదేవిధంగా భవిష్యత్తులో ఇంక ఇతర రకాల సౌకర్యాలు వర్తింపజేయడానికి కూడా ఈ నమోదు ఒక నెంబర్ కూడా ఇస్తున్నారు, యూనిక్ నెంబరు. ఆ నెంబర్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతమంది రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఇవ్వాలనేది కూడా బెనిఫిట్ ఇవ్వడానికి వీలుగా ఈ నమోదు జరుగుతుంది. అందరూ ఈ నమోదులో పాల్గొని అసంఘటిత కార్మికులను నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మార్కెట్ యార్డ్లో పనిచేసేటువంటి హమాలీ కార్మికులందరికీ దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మిక వర్గానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నమోదు డేటా అనేది నమోదు కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పేసి ప్రధానమంత్రి గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అనేక మంది అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు అనేక ప్రాంతాలకు వెళ్ళి పనులు చేస్తూ వస్తున్నప్పుడు అనేకమైనటువంటి ప్రమాదాలు, ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి కరోనా సమయంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అసంఘటిత రంగ కార్మికులకి వర్తించే విధంగా కొంత ఇన్సూరెన్స్ కానీ ఇతర కార్యక్రమాలు బెనిఫిట్స్ వచ్చే విధంగా మరి యొక్క ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేనటువంటి అసంఘటిత రంగ కార్మిక వర్గానికి కొంత వెసులుబాటు కలిగే విధంగా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని మా యాడమాలి వర్కర్స్ యూనియన్ నుంచి మా నాయకులు మరి యూవి గారు, అట్లాగే మా సెక్రటరీ రాము గారు, మా యొక్క కార్యవర్గం అంతా కూడా మరి లేబర్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ నమోదు కార్యక్రమం చేయాలంటే అక్కడ చాలా సమయం పెట్టేటువంటి పరిస్థితి, ఇక్కడ పనులు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇతర మీ సేవా కేంద్రాలకు వెళ్ళాలన్నా అదే పరిస్థితి ఉంది కనుక మార్కెట్ యార్డ్లోనే ఒక సెంటర్ని పెట్టుకొని ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఇక్కడ వారి యొక్క నమోదు కార్యక్రమాన్ని నమోదు చేసుకుని డేటాని ప్రభుత్వానికి వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం. దీనికి ముఖ్య అతిథిగా ఈ రోజున మన మార్కెట్ యార్డు చైర్మన్ గారు మంచి మైబాబు గారు రావడం మరి యొక్క మంచి సంతోషకరమైనటువంటి విషయం. ఏలూరు మార్కెట్ యార్డ్ నందు అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించి నమోదు ప్రక్రియ అనేది ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు యువి గారు, రెడ్డప్పల నాయుడు గారి ఆధ్వర్యంలో ఎక్కడికో వెళ్ళి ఏ నెట్ సెంటర్కో లేకపోతే ఈ సేవా కేంద్రానికో వెళ్ళి నమోదు కార్యక్రమం అనేది కొద్దిగా ఇబ్బందిగా మారుతుందని మరి మార్కెట్ యార్డ్లోనే మరి హమాలీకి సంబంధించిన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ పనులు చేసుకున్నటువంటి అసంఘటిత కార్మికులకి ఏదైనా ప్రభుత్వం నుంచి అందవలసిన ఏదైనా ఉంటే కనుక, అలాగే ఇన్సూరెన్స్ కానీ మరి ఇతర కారణాల వల్ల వాళ్ళు ఏదైనా యాక్సిడెంటల్గా మరణించినా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ నమోదు ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరికి అందుతాయి. కాబట్టి మరి ఇది మరి మార్కెట్ యార్డ్లోనే అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకుని నమోదు చేసుకున్నట్టయితే రేపు మీకు మీ కుటుంబాలకు కూడా మరి ఇది అండగా నిలబడుతుందని మేము భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యూవి గారికి, మరి కార్మిక సంఘ అధ్యక్షులు రెడ్డప్పల నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవరపల్లి మండలం కృష్ణపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వయోవృద్ధుల ఆశ్రమంలో జగనన్న భారతమ్మల పెళ్లి రోజును పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వారి వైవాహిక జీవితం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయన ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు విరివిగా అందాలని, ఇదే ఆనంద ఉత్సాహంతో రాష్ట్రం మరింత సర్వతోముఖాభివృద్ధితో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ పలువురు ఈ సందర్భంగా జగనన్న దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాయిరెడ్డి గారు ఇటు ఉండండి ఇప్పుడు మంచిగా అంటే మొహం కనుక కొంచెం కింద కొంచెం అదే నారాయణమ్మ ఒకసారి లేదమ్మా అసలు అంతా బాగాలేదు లేదు సార్ అసలు బాగాలేదు అసలు బాగాలేదు సార్ అలా నుంచి మీరు సార్ కొంచెం దగ్గర ఇంకా దగ్గర మీరు కూడా దగ్గర మీరు కూడా అలా పట్టుకోండి మరి అంతకు తప్పదండి ఇద్దరు సరిపోతుంది ద్వారకా తిరుమలలో గోపాలపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ ద్వారకా తిరుమల గరుడ బొమ్మ సెంటర్లో వినూత్న నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కు పూలమాలలు వేసి జేజేలు పలికారు. అనంతరం ముప్పిడి మాట్లాడుతూ గతంలో పెట్రోల్ డీజిల్ పెంపుదలపై ఆందోళన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్యుడు కొనలేనటువంటి డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచారని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి ప్రజలపై భారం తగ్గించే పనిలో ఉంటే జగన్ మాత్రం ధరలు పెంచుకుంటూ రికార్డును సృష్టిస్తున్నారని తెలిపారు. దళిత మహిళలపై వరుసగా అత్యాచారాలు దాడులు జరుగుతూ ఉంటే నియోజకవర్గ ఎమ్మెల్యే ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కనీసం పరామర్శించని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఆటోలు ద్విచక్ర వాహనాలు పెట్రోల్ డీజిల్ ధరపై నిరసిస్తూ ఆటోలను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లని విపరీతంగా పెంచేటువంటి పరిస్థితి ఉంది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ రేట్లు తగ్గించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలంలో హెడ్ క్వార్టర్లో ఇవాళ 4 మండలాల యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం కానీ ఆటోలు డీజిల్ రేట్లు పెరిగాయి కాబట్టి నడపలేని పరిస్థితుల్లో ఆటోలతోటి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెంచారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా మాయమాటలు చెప్తూ ఇవాళ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని దివాళా కోరు తీసుకురావడమే కాకుండా విపరీతంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ప్రజల యొక్క నడ్డివచ్చిన పరిస్థితి ఉంది. మనందరికీ తెలుసు. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయో అన్ని వస్తువుల మీద అన్నిటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. అన్ని రేట్లు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి సరిగా లేని పరిస్థితి, నిత్యావసర సరుకులు విపరీతంగా రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పెట్రోల్ రేట్లు తగ్గించాలి, జగన్మోహన్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి గద్దె దిగాలని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అవినీతిలో పస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ విషయంలో లాస్ట్గా ఉండి ఇలా ప్రజల యొక్క భారం మోపిన పరిస్థితి ఉంది.
వెంటనే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లు ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధిక సుంకం వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వసూలు చేస్తున్నదో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. పోలవరం ప్రాజెక్టును సిడబ్ల్యూసి అధికారులు, సిఎస్ఎంఆర్ఎస్ సాయిల్ మరియు కాంక్రీటింగ్ అధికారులు సందర్శించారు. ముందుగా స్పిల్వే గేట్ల పనితీరును, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 3, ఫిష్ ల్యాడర్, గ్యాలరీ పనులను పరిశీలించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ వర్క్ ప్రోగ్రెస్ గురించి, పెండింగ్ డిజైన్ల గురించి జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి అధికారులు మున్నీలాల్ సిఈ, హరికేష్ కుమార్ డైరెక్టర్ గేట్స్, కయూం మహమూద్ డైరెక్టర్ ఆఫ్ డ్యామ్స్, ఆదిత్య మిశ్రా డిప్యూటీ డైరెక్టర్ గేట్స్, అశ్విని కుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఎంబాక్మెంట్, అరుణ్ ప్రతాప్ సింగ్ డిప్యూటీ డైరెక్టర్ డ్యామ్స్ మరియు సిఎస్ఎంఆర్ఎస్ సాయిల్ అధికారులు మనీష్ గుప్తా సైంటిస్ట్ ఈ, షాహిద్ నూరి సైంటిస్ట్ డి మరియు సిఎస్ఎంఆర్ఎస్ కాంక్రీట్ విభాగానికి చెందిన యుఎస్ విద్యార్థి సైంటిస్ట్ ఈ, బీకే మంజిల్ సైంటిస్ట్ డి, లిలిత్ కుమార్ సోలంకి సైంటిస్ట్ బి, సిబి శర్మ ఏఆర్ఓలు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సిఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి మరియు ఈఈలు, డిఈఈలు, మెగా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎంలు ముద్దుకృష్ణ, రఫీ, మిశ్రా, ఏజీఎం క్రాంతి, మేనేజర్ మురళీలు అధికారులకు పనులను వివరించారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విద్యుత్ అమరవీరుల 21వ సంస్మరణ కార్యక్రమంలో భాగంగా స్థానిక పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపు అంశంపై శనివారం సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఉద్యమ అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామిలకు జోహార్లు అర్పించారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చారిత్రాత్మకమైన విద్యుత్ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో జరిగిన పోలీస్ కాల్పులలో 3 యువకులు అమరులైనారని, అనేక మంది గాయపడ్డారని చెప్పారు. విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో నేడు కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ చేసి రైతాంగం ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టాలనే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యలను వ్యతిరేకించాలని కోరారు. కేంద్ర విద్యుత్ బిల్లు పార్లమెంట్ లో చట్టం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆదేశాలతో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాసరావు, ఎం దుర్గారావు, జి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పేసి చారిత్రాత్మకమైన విద్యుత్ పోరాటం నిర్వహించారు. ఆ విద్యుత్ పోరాటం సందర్భంగా హైదరాబాద్లో బషీర్బాగ్లో పోలీస్ కాల్పు సందర్భంగా 3 యువకులు అమరులు అవడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చింది, ఈ విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రైతాంగం కానీ ప్రజానీకం కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే ఆనాడు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగానే ఆ పోరాటం జరిగింది. కానీ ఈరోజు కూడా ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి ఆ భారాల్ని ప్రజల మీద, రైతాంగం మీద వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అంటే ఆనాటి విద్యుత్ సందర్భంగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెనక్కి వెళ్ళినా మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణలకే ప్రాధాన్యత ఇవ్వడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇవాళ భావిస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే కేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు కనుక చట్టం అయితే భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి ఉచిత కరెంట్ అమలు కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉచిత కరెంట్ అమలు అవుతా ఉంది వ్యవసాయానికి సంబంధించి. అయితే కేంద్రం బిల్లు ఏదైతే తీసుకొచ్చిందో ఆ బిల్లు ఆధారంగా ఇవాళ రాష్ట్రంలో
వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. రైతుల దగ్గర బలవంతంగా మేము మీటర్ల బిగింపుకి అంగీకరించండి, లేకపోతే మీకు ఉచిత కరెంట్ అమలు కాదని చెప్పేసి భయపెట్టడం ద్వారా రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇవాళ వ్యవసాయ పంపు సెట్లకి 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు బిల్లులు వాళ్ళ రైతుల చేతుల్లో పెడతా ఉన్నారు. అంటే వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టడం అని అంటే అవి రైతుల మెడలకి ఉరితాళ్ళు బిగించడమే. అంటే ఇవాళ డిస్కాముల్ని పూర్తిగా ప్రైవేటీకరించే పనిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రైతాంగం మీద వ్యవసాయ బిల్లుల భారం పెరగనున్నది. అంతేకాకుండా సామాన్య ప్రజానీకం మీద కూడా విద్యుత్ ఛార్జీల భారం పెరగనున్నది. కాబట్టి ప్రైవేటీకరణ విధానాల్ని ఆపాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చింతలపూడి నియోజకవర్గం పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కు పూలమాల వేసి జేజేలు పలికారు. అనంతరం తెదేపా నాయకులు మాట్లాడుతూ గతంలో పెట్రోల్ డీజిల్ పెంపుదలపై ఆందోళన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్యులు కొనలేనటువంటి డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచారని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి ప్రజలపై భారం తగ్గించే పనిలో ఉంటే జగన్ మాత్రం ధరలు పెంచుకుంటూ రికార్డును సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో చింతలపూడి టౌన్ ప్రెసిడెంట్ పక్కాల వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ బోడా భూషణం, టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల సాంబశివరావు, అంకమ్మ చౌదరి, బందెల ఆశీర్వాదం, ఆధార వీరేంద్ర, కొక్కెరగడ్డ జయరాజు, గుడిపూడి రవి, నల్లమటి రామకృష్ణ, శ్రీను, తాటి అప్పారావు, మన్యం సత్యబాబు, ఖమ్మంపాటి రమేష్, పొద్దిల రాయప్ప, పాల యేసు, వెలగపూడి వెంగళరావు, కారు గంగాధర్, బోడా అనూష్, నాగేశ్వరరావు, ఉల్లాస సుబ్బారావు, రావి హనుమంతరావు, శ్రీను, కుర్రం రామారావు, దొడ్డిగర్ల ప్రభాకర్, ఇతర టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. దెందులూరులో టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్త. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సిడబ్ల్యూసి, సిఎస్, ఎంఆర్ఎస్ సాయిల్ మరియు కాంక్రీటింగ్ అధికారులు. జిల్లా వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ ధరలపై టీడీపీ వినూత్న నిరసన. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.